బ్రేకింగ్ న్యూస్ ఏపీలో 3 మున్సిపాలిటీలకు చైర్మన్లు 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లతో పాటు 4 మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికల్లో టీడీపీ హవా నడుస్తోంది. ప్రస్తుతం హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం అయింది. మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే రమేష్ కు అనుకూలంగా 23 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నికయ్యారు. 13 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరడంతో టీడీపీ గెలుపు ఖాయమైంది. ఈ సందర్భంగా రమేష్ తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్ ను దగ్గరుండి సీట్లో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అయితే కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్లు మరొక పక్క నినాదాలు మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లు అంతా కూడా ఎలక్షన్ కు ముందే కొంతమంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్ గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని చేసి కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో ఏమంతా జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళు ఇందులో భాగస్వామి పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి మరి ఇందులో ఈ రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇటు నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. అయితే ఫైనల్ గా నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్ కు అనుకూలంగా 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు 21 ఓట్లు వచ్చాయి. టీడీపీ వైసీపీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. దీంతో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం వచ్చేసింది. 41 ఓట్లతో నెల్లూరు డిప్యూటీ మేయర్ గా తహసీన్ ఎన్నికయ్యారు. మరోవైపు ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు కూడా టీడీపీ కైవసమయ్యాయి. డిప్యూటీ మేయర్లుగా దుర్గా భవానీ, ఉమా మహేశ్వరరావు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ 2 నామినేషన్లు మాత్రమే రావడంతో డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల అధికారులు డిక్లేర్ చేశారు. నూజివీడు వెళ్దాం. నూజివీడులో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. మరొక వైపు వైసీపీ అభ్యర్థి కేవలం 14 మంది మాత్రమే ఓటు వేశారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. దానికి తగ్గట్టు 6 మంది